కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు ఉదయించేలా రాజకీయాలు మారుతున్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు నియోజకవర్గంలో 40 కోట్లతో అనేక పనులు ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమాల లిస్టు ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా ప్రజల్లో కలియదిరుగుతూ హడావిడి చేశారు. అయితే తెలుగుదేశం పార్టీని గాని మాజీ ఎమ్మెల్యే వర్మను గాని పట్టించుకోవడం లేదని, కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ అక్కడి తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనసేన కార్యకర్తలు ప్రతిఘటించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. జనసేన టీడీపీ నేతలు బాహాబాహికి దిగారు. పోలీసులు సకాలంలో స్పందించి నివారణ చర్యలు చేపట్టడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే వర్మ భవిష్యత్తుకు బ్రేకులు పడ్డాయని చర్చ సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. వర్గాలపైన రాజకీయాలు మాట్లాడుకునే ప్రజల సంఖ్య తక్కువైనప్పటికీ పిఠాపురం పట్ల మాత్రం ప్రతిరోజు నిత్యం ఏదో ఒక విషయం పైన చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా జనసేన తెలుగుదేశం మధ్య జరుగుతున్న కనీసం చిన్నవారు అంటే యాక్చువల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దవారుగా కనిపిస్తున్న పిఠాపురంలో జనసేన అవలంబిస్తున్న విధానాల వల్ల అంటే పవర్ఫుల్ స్ట్రెంగ్త్ చూపెడుతుండడం వల్ల తెలుగుదేశం అక్కడ నిస్సాయ స్థితిలో ఉందని చెప్పాలి. కూటమి అగ్రనేతల్లో వాస్తవంగా అయితే ఇది పరీక్షగా నిలుస్తున్న పైన సఖ్యతగానే ఉన్న కింది స్థాయి కార్యకర్తల్లో కానీ అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పిఠాపురం మాత్రం చాలా వేడిగానే ఉందని చెప్పాలి. ఒక విధంగా చూసుకుంటే గనక నాన్న ఎందుకు వెనకబడ్డాడు అన్న కవిత చెప్పినట్టుగానే వర్మ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎందుకో వెనకబడ్డాడు అన్న మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఈ పరిణామాలు పరికిస్తే ముందుగా అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల్లో తలపడినప్పుడు తన గెలుపు బాధ్యత వర్మ చేతుల్లో పెడుతున్నట్టుగా చెప్పారు. అలాగే వర్మ కూడా గెలిపించి చూపెడతానంటూ ఆయన కూడా చాలా ఉత్సాహంగానే మాట్లాడారు. ఈ పరిణామాల క్రమంలో ముందైతే గనక ఎన్నికల ముందు వర్మ పవన్ కళ్యాణ్ చెలిమి బాగానే కనిపించింది. అయితే రాజకీయ ఎన్నికలు ముగిసిన తర్వాత వర్మ చేసిన కొన్ని పనులు పవన్ కళ్యాణ్ నచ్చకపోవడం, అలాగే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకి వర్మ పొడ గిట్టకపోవడం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చాలా డబ్బు వృధా అయిందనే ఒక జనసేన అగ్రనాయకుల్లో ఉంది పిఠాపురంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ కానీ ఇతరత్ర కారణాలు కానీ సునాయాసంగా గెలుపుకు చేరుస్తాయి అనుకున్నప్పటికీ అనవసరంగా అక్కడ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టించారు అన్న ఒక విషయం పైన వరం పైన నాగబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ఈ కోణాలు పక్కన పెడితే కనుక ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబు పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తూ 40 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ ఈ రకరకాల కారణాలు పనులు ప్రారంభించారు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆయన ఒక సూచన అయితే చేశారు. అలాగే ఒక విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. పిఠాపురంలో కేవలం జనసేన మాత్రమే ఒక శక్తి అని, జనసేన ద్వారానే ఏ కార్యక్రమాలు జరుగుతాయని, ఇక్కడ ప్రజలు ఎవరైనా ఏదైనా సుఖశాంతులతో చక్కగా అభివృద్ధి పదంలో నడవాలి అంటే కనుక జనసేనను సంప్రదించాల్సింది కేవలం మర్రెడ్డి శ్రీనివాసరావు మాత్రమే ఇన్ఛార్జ్ అని ఉప ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అంటూ బాహటంగా ప్రకటించి అంటే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. అంటే గత కొన్ని రోజులుగా మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రాముఖ్యత తగ్గిందని అనుకుంటున్న తరుణంలో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ మర్రెడ్డి శ్రీనివాసరావుకి అగ్రపీఠం వేశారు. అలాగే వర్మని ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రానివ్వమంటూనే పరోక్ష సంకేతాలు అందజేశారు. అయితే ఈ విషయాలు అక్కడ వర్మ సహించలేకపోవడంతో ఆయన అన్యాయులు కానీ ఇతర కార్యకర్తలు కానీ రోడ్డు ఎక్కి ఈ పవన్ కళ్యాణ్ కార్యక్రమం అడ్డుపడే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పిఠాపురం అయితే కనుక జనసేన ఒక ప్రవాహంలా కనిపించడంతో కేవలం వీళ్ళు ఆవేదన వెలిపుచ్చడం తప్పించి మరేం చేయలేపారని చెప్పుకోవాలి తెలుగుదేశానికి. వాస్తవానికి అయితే అగ్రనాయకత్వం అయితే ఈ జనసేన కానీ తెలుగుదేశం కానీ సఖ్యతగానే కనబడుతున్న లోపల ఈ ఒక్క అంశం మీద మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ ఎక్కడుంటే కూటమిలో మిగిలిన పార్టీలు కాస్త కూస్త ప్రాధాన్యత ఇస్తున్నాయి. పిఠాపురంలో మాత్రం ఆనవాయితీ లేకుండా కేవలం జనసేన పవన్ కళ్యాణ్ గారి తాలూకా పిఠాపురం అన్న విధంగానే పిఠాపురం కనిపిస్తుంది తప్పించి మరే పార్టీకి చోటు ఇవ్వమనే బలమైన వ్యాఖ్యలు నానుడి అక్కడ కనిపిస్తుండడం మాత్రం కాస్త కూటమి పార్టీలు కాస్త పరీక్షగా నిలుస్తుంది. ముఖ్యంగా వర్మ భవిష్యత్తు ఏమిటి అనేది మాత్రం చాలా ఇక్కడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వర్మకి ఎట్టి ఏ పదవి ఇవ్వకూడదని చెప్పేసి జనసేన బలంగా భావించడం వల్లనే వర్మకి రావాల్సిన ఎమ్మెల్సీ కూడా పోయింది. ఎందుకంటే పిఠాపురంలో మరే ఇతర నాయకుడు కానీ
బలంగా వాణి వినిపించే శక్తి కానీ ఇతర పార్టీలో ఉండకూడదన్నది జనసేన అభిప్రాయం. ఆ విధంగానే చూసుకుని ఈ వర్మని పిఠాపురం లేకుండా చేయాలని జనసేన చాలా బలంగా విశ్వసిస్తుంది. అందులో భాగంగానే వర్మకి ఏ పదవి ఇవ్వకూడదు, ఎందుకంటే పదవి ఇస్తే మళ్ళీ ఇంకో అధికార కేంద్రం ఒకటి ఏర్పడుతుంది కాబట్టి వర్మను పూర్తిగా పక్కన పెట్టాలని ఏ విధంగా అయితే కొణిదెల నాగబాబు పవర్ఫుల్ గా భావిస్తున్నారో అదే నిర్ణయాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి వర్మ భవిష్యత్తుపై మాత్రం ఖచ్చితంగా నీళ్ళకి అమ్ముకున్నాయని మనం చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురానీ, కాకినాడ. ప్రసిద్ధ